ఒకవేళ ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఒకవేళ ప్రెసిడెంట్ గా చేస్తే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ మూడ్ లో ఉన్నట్టు కేసీఆర్ గారు అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట పడరు అసెంబ్లీకి, రా రా నువ్వు 62 లక్షలు తీసుకున్నావు జీతం, నువ్వు సౌకర్యాలు తీసుకుంటున్నావు, నీ సంగతి చెప్తాను, అసెంబ్లీకి రా అని రేవంత్ రెడ్డి అడగడం, ప్రజలు అడగడం, జీతాలు తీసుకుంటుండు, ఆయన ప్రతిపక్ష హోదా అసెంబ్లీకే పోతలేడట. మనం స్కూల్ పిల్లలకు ఫీజు కడితే స్కూల్ పోకపోతే పిల్లల్ని ఎట్లా తీరుతామో ప్రజలందరూ ఇప్పుడు ఆయనని ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నావు, నువ్వు అసెంబ్లీకి పోతలేవు, బయట వడగండ్ల వానలు పడుతున్నాయి, పొలాలలో తిరుగుతలేవు, కళ్ళాలలో తిరుగుతలేవు, అనేక అంశాలు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు, వాళ్ళు వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టానా కనీసం కేసీఆర్ దులిపితే రేవంత్ రెడ్డికి జర దయ్యం దిగుతుండే. మరి ఆయన చేసేది హాయిగా ఆయన చేసుకుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు బయటకు వచ్చి తిరిగితే వేరే తీరు ఉంటుంది. కేటీఆర్ తిరితే నువ్వు నేను ఏదో గోళీల ఆట కాడ గిలిజాండ్ ఆటల కాడ తిట్టుకున్నట్టే ఉంది కేటీఆర్ రేవంత్ రెడ్డి పంచాది. ఎందుకంటే నోటీసులు ఇస్తా ఉంటాడు, అవి అటే పోతుంటాయి, అటుకెళ్ళిపోతాయి, ఒక కేసు ఉండదు, ఒక అరెస్ట్ ఉండదు. ఒక ప్రభాకర్ రావు వస్తుంటే ఒక సుప్రీంకోర్టులో పెద్ద లాయర్ని పెట్టొచ్చు కదా, పెట్టాడు రేవంత్ రెడ్డి. జస్ట్ అట్లా గిచ్చుతాడు, వాళ్ళు ఏడు. ఓన్లీ ఆస్తి గొడవలే కాదు, పదవుల గొడవ కూడా, పదవుల గొడవ ఉంది. డెఫినెట్ గా పైసలు పదవుల గొడవ ఇది. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు పార్టీలో కేటీఆర్ గారు ప్రెసిడెంట్ గా అయ్యారు అనుకోండి, నాకు తెలిసి హరీష్ రావు గారు కాంప్రమైజ్ అయ్యిండు కదా. ఒకవేళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టి ఈ మాస్ లో తిరగడం కేటీఆర్ వల్ల కాదు. ఆయన కొంత వేరే చరిష్మా కాస్మెటిక్ లీడర్ అనుకోండి, అదే ఫ్యాన్సీ కొద్దిగా పెట్టుబడిదారులు, సూట్ బూట్ వేసుకున్న వాళ్ళు, కొత్తగా అవతల పార్టీలలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, సో మాలాంటి ఉద్యమకారులు చెమట ఉన్నోళ్ళు కాదు, కొంత పర్ఫ్యూమ్ కలిగినటువంటి నాయకులు వస్తే ఆయన జర షేకన్లు కవలితలు ఉంటాయి. సో కానీ కొంత సినిమాటిక్ టైప్ అనుకోరు. సో ఈయన హరీష్ రావు అయితే జర మాస్ లో వెళ్ళిపోతాడు. మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఎల్ఓపి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకుంటాడేమో నా ఊహాగానం. ఓకే, మరి కవితకు ఏంటి అనేది మరి ఒక గొడవ ఉండొచ్చు. వాళ్ళు చెప్పినట్టుగా అజ్యూమ్ చేసుకున్నాం, ఈ జన్మల ఒక కుటుంబం మీద ప్రజలు తిరగబడినప్పుడు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కాదు, నేను రాజుల కాలం నుంచి చెప్తున్నా, ఆ హిస్టరీ కావాలంటే ఒకరోజు స్టోరీ చెప్తా, నేను స్టోరీ కూడా చేయబోతున్నా. రాజుల కాలం నుంచి మొన్న నిజాం నబు వరకు బండెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు కొడుకు అనే పాటలు వాడి కింగ్ కుటుంబాల మీద, రాజ కుటుంబాల మీద ప్రజలు తిరగబడినప్పుడు ఆ కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయినాయి తప్ప మళ్ళీ రాజకీయంగా ఎదగలే, రాజ్యాల మీదకి రాలే, రాజులు కాలే. ఇప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం మీద మొన్న వ్యతిరేకత వచ్చింది. ఆయన సంక్షేమం ఇయ్యలేదనో, పెన్షన్ ఇయ్యలేదనో, ఇంకోటి ఇయ్యలేదనో కాదు, ఆ కుటుంబం యొక్క అహంకారమో, కుటుంబం యొక్క విస్మరించడమో, తన ఓన్ సైన్యాన్ని కార్యకర్తలకు అన్యాయం చేయడము, వాళ్ళ సైనికులు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఓడిపోవాలరా మనోళ్ళకి బుద్ధి వస్తుంది అని కూడా సెకండ్ లెవెల్. ఇప్పుడు దీని వెనకాల కేసీఆర్ స్ట్రాటజీ కూడా స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూతురు లాంచ్ చేస్తున్నాడు. నేను అంటున్నా కూతురు దగ్గరికి పంపించొచ్చు కదా, కూతురు దగ్గర పంపించి ఏందమ్మా ఇదని అడగొచ్చు. ఒకటి కేటీఆర్ గారిని పిలిపించుకొని ఫామ్ హౌస్ కు మాట్లాడలేదా, ఫోన్ కొడితే పోదా, అదే దేవుడు అంటుంది కదా తండ్రిని, పోదా, ఇదంతా వేరే అనుకుంటున్నాడా, పెట్టిన అది మనకే అడ్వాంటేజ్ అవుతుందేమో అని ఒక అంచనాకి ఏమన్నా వచ్చిండొచ్చు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ స్క్రిప్ట్ తయారైపోయిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంటది, మళ్ళా కచ్చపక్క చేసుకోరు వాళ్ళు. ఒక స్కెచ్ ఆల్రెడీ ఫామ్ హౌస్ లో సార్ కూర్చొని చేసేది ఏంది ఇదే పని. ఇప్పుడు కుటుంబం ఇప్పుడు ఏమైంది, తెలంగాణ వచ్చినాక ఏం బాగుపడ్డది, తెలంగాణ కుటుంబంలో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, వాళ్ళందరికి పైసలు వచ్చినాయి, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కవిత గారికి కూడా ఈడీలో టెక్నికాలిటీస్ మీద బెయిల్ వచ్చింది తప్ప ప్రజలు బెయిల్ అవుట్ చేయలే. ఆమె ప్రజలలోకి మళ్ళీ వెళ్తుంది కానీ ప్రజలేమో ఇంకా ఇవన్నీ యాటిట్యూడ్ ని క్షమించలే. ఆయన ఈ ఫార్ములా కేసులు అట్లే ఉన్నాయి, ఈమె ఈ కేసులు అట్లనే ఉన్నాయి, ఆయన మీద ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసు, ఆ నోటీసు, ఆ చర్చ రాకుండా కేసీఆర్ స్ట్రాటజీలో భాగంగానే కవిత ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా కేసీఆర్ గారు కొడుకుని కార్నర్ చేసి ఆయన జీవితాన్ని ఆగం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? చేయడు, తండ్రి బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూతుర్ని లాంచ్ చేయడము ఎప్పుడు లాంచ్ అవుతుంది, నన్ను తిట్టే ఆడవిల్లనే కదా, తిడితే ఏమైతుంది, రమ్య గారితో బయట తిడితే ఏమైనా అవుతుంది, వాళ్ళకి ఆడవిల్లనే కదా, ఈమె తిడితే ఏమైతుంది, ఆడవిల్లల్ని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏ కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి ఈమె కేసీఆర్ కు దయ్యాలు పట్టినాయి అంటుంది కానీ ఆమె కాంగ్రెస్ దయ్యం పట్టుకుంది, కాంగ్రెస్ భూతం పట్టుకుంది. ఎవరికి? ఈమెకు. ఆమె అంటుంది మునిగిపోయినావా నేనేది పోతాను అంటుంది అంటారు, లాస్ట్ మినిట్ దాకా అంటారు రాజకీయ నాయకులు అందరూ అని తక్కువ చేరుతారు. దానికి లెక్కేం ఉంది, నీకు సీరియస్ ఆఫ్ ది వాళ్ళ మైండ్ చూడండి. ఇంకోటి కేసీఆర్ కూడా ఆయన మైండ్, ఆయన సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతంతో పెరిగిన ఆయన ట్రావెల్ చేసిన ఆయన. తర్వాత 2004లో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నాడు, 2009లో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా చేసిండు, మళ్ళీ నేను పార్టీని కలిపేస్తామా తెలంగాణ ఇస్తా అని ఆమెతో ఫోటోలు దిగిండు. మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ ఎన్నికలలో యశ్వంత్ సిన్హాకు ఆయన మద్దతు పలికిండు. అది మద్దతు పలకడం కాదు, ప్యాడేజ్ నుంచి ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లెక్సీలు కట్టి ప్రచారమే చేసిండు అన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు మీ అంచనా, నా అంచనా ఏంటంటే డీల్ సెట్ అయిద్దా, పార్టీ పెడుతుందా, లేదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ?
కేసీఆర్ గారి ఆలోచన మొత్తం మీద ఆ పార్టీలో ఆమెని ఇమ్మడదిగా అయిపోయిందా? ఎందుకు ఇమ్మడదంటే వాళ్ళే మన ఇంట్లో ఎక్కువైపోయినాం. సంతోష్ గారు దిక్కు ఎంత లేదన్నా వినోద్ గారు ఉన్నట్టే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చే మంత్రి ఒక్క ఇంట్లోనే ఇప్పుడు వాళ్ళు చుట్టమే, దగ్గర చుట్టమే. ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయినా, హరీష్ రావు మంత్రి అయినా, కేటీఆర్ మంత్రి, ప్రజలు చూస్తే తిట్టుకుంటారు. రేపు కవిత మళ్ళీ మంత్రి కావద్దా? ఒకవేళ ఆమె ఊహలలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆమెకు వస్తుందా మంత్రి పదవి? మళ్ళీ వీళ్ళిద్దరు రెడీగా ఉండే, హరీష్ రావు గారు ఈయన. సో కాబట్టి ఇది మన కుటుంబం మీద ఎక్కువైపోయింది. ఒకరు ఆ పార్టీలు ఉందాం, ఒకరు మీ పార్టీలు ఉందామని సెటిల్మెంట్లు ఏమన్నా జరుగుతున్నాయి. బీజేపీ ఎవరు వస్తారు? బీజేపీకి అవసరం ఉందా? కవిత అంటుంది కదా, అడగడం కూడా నేను ఏమంటున్నా, 101% బీఆర్ఎస్ ని కేసులలో ఇచ్చిపోయి ఏం మాట్లాడాలో తెలియక బీజేపీ చేసింది అనుకొని మా మీద అంటుంది తప్ప ఆ చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఆ కోపాన్ని వెలిపిస్తుంది ఆమె. మాకేం అవసరం అండి? 8 ఎంపీ సీట్లు గెలిచినాక బీఆర్ఎస్ కు 0 ఉంది. దాంతో ఏమైనా అవసరమా? మాకు ఎంపీలు ఉన్నారా? ఓ ఇద్దరు ఉన్నారంటే మాకు సపోర్ట్ దొరుకుతుంది రేపు నేషనల్ బిల్స్ లో అని. అంటే మీరు ఎదగలేకపోతున్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్నది ఒక. ఎందుకు ఎదుగుతలేం మేము? వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ప్రభుత్వం చేసిన ఆయనకు 8 సీట్లే 0 ఇచ్చిర్రు. ప్రభుత్వం ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఊపి మీద గెలిచిన అనుకుంటే ఆయనకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, మాకు 8 ఇచ్చిర్రు. బీఆర్ఎస్ 0 ఈడ 37% మాకు ఎన్నికలలో ఓటింగ్ పడ్డది. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావులు అందులో మించిన వాళ్ళు తెలంగాణలో టీచర్ ఎంపీలో మోదీయో ఇంకో టీచర్లు గ్రాడ్యుయేట్లు బీజేపీని గెలిపించారు, కాంగ్రెస్ ఓడగొట్టారు. బీఆర్ఎస్ అయితే పోటీకే రాలే. మరి వాళ్ళు కూడా ఇక పిచ్చోళ్ళ పోనీ జనరల్ ఓటింగ్ అంటే. కవిత ఎందుకు చెప్తున్నది మరి ఆ మాట? ఇప్పుడు వాళ్ళ గొడవల్ని రత్తి కట్టియాలి, మమ్మల్ని కూడా ముగ్గులోకి దించాలని బట్టగాల్చి మూదేయడం తప్ప, ఈ బురద చల్లడం తప్ప ఏముంటది? ఇది బీజేపీకి ఈ కుటుంబ ఎపిసోడ్ తో సంబంధమే లేదు. ఆమె జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ వచ్చిందట ఆమెకి, బీజేపీలో కలిపేద్దామని. ఏం తెలియదు మరి, ఎక్కడన్నా ఎవరని చెప్పిరా? మీకు కిషన్ రెడ్డి గారు చెప్పారా? జర్నలిస్ట్ అనే మాటలు ఎట్లా నమ్ముదాం మనం? మేము చెప్తే నమ్మాలి కానీ వారు చెప్తే ఎట్లా నమ్ముతాం? అంటే బీజేపీని కార్నర్ చేస్తున్నదా, తండ్రిని కార్నర్ చేస్తున్నదా ఆ మాట మాట్లాడి? రాజకీయ నాయకురాలిగా ప్రజల ముందు నేను రాజకీయాల కోసమే కొట్లాడుతున్నా, విధానాల మీద కొట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీని అని ఒక ప్రజలకు చూయించుకుంటుంది. బయటకు వచ్చింది కదా, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి చర్చ బయట జరుగుతుంది, అది చూయించుకుంటున్నారు. ఇంటర్నల్ గానేమో ఆస్తులు అది ఫస్ట్ తెగదెంపులు చేసుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. నేను ఆస్తుల గురించి ఆయన బయట చెప్తే బాగుంటుందా? కవిత గారు అట్లా చెప్పుకుంటారా? నేను ఆస్తుల గురించి కొట్లాడుతున్నా, అంత మా అన్నకే పోతుందని అంటారా? అనరు కదా. సో కాబట్టి ఆమె బయటికి రాజకీయాలు మాట్లాడుతుంది, లోపల మాత్రం సెటిల్మెంట్ డీల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ రకంగా కేసీఆర్ గారు నాకు తెలిసి వీళ్ళందరినీ సెట్ చేస్తాడు. ఆయన యాక్టివ్ మోడ్ లో ఉన్నప్పుడే, ఇప్పుడు ఫ్లైట్ మోడ్ లోకి పోయిండు ఆల్రెడీ. ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళి మొత్తం స్విచ్ ఆఫ్, ఇక రాజకీయాలకు స్విచ్ ఆఫ్ పెట్టేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. అది అయ్యే లోపు ఏం చేస్తాడంటే ఎవరి దారి వాళ్ళని సెట్ చేసి కుటుంబాన్ని జాగ్రత్తగా ఇప్పటి వరకు చూసుకున్నాడు కదా. ఏముండే అండి ఉద్యమం తెలంగాణ రాకముందు ఏముండే? ఇవాళ వాళ్ళు ఎక్కడ ఎట్లా అయిపోయారు తెలియదా? అప్పుడు ఎట్లా కలిసేది, ఇప్పుడు ఎట్లా కలిసేది? మాలాంటి వాళ్ళమే మేము ఎప్పుడు కలిసేటోళ్ళమే ఇవాళ ఇంత దూరం అవుతున్నాం అంటే. ఇవాళ కవిత మీకు ఇంకోటి చెప్తా, కవిత నేను ఒకటి చెప్తా. ఒకవేళ కవిత గారి ఎపిసోడ్ నిజమే అయితే, తండ్రి మీద యుద్ధం నిజమే అయితే, నరేంద్ర గారిని, విజయశాంతి గారిని, ఈటల రాజేందర్ గారిని ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేసిరండి? అదే కదా. మరి ఆమె కనీసం నోటీస్ అని ఇస్తురా? సస్పెండ్ చేస్తారా? మరి ఫ్యామిలీ మెంబర్ కదా ఆమె. ఎన్ని రోజులు ఈ డ్రామా? మెంబర్ అన్నప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులైంది ఈ డ్రామా? ఉంటది కదా, 2 తారీఖు లెటర్ రాసింది. ఈ డ్రామా ఎన్ని రోజులు? 2 తారీఖు నుంచి రేపు 2 తారీఖు వస్తుంది. ఇక నెల రోజులు డ్రామా నడుస్తుందా? కూతురునే సస్పెండ్ చేస్తే ఇంకా పార్టీ ఏంది అన్నది లైన్ గట్టిగా వెళ్తుంది కదా. మరి సస్పెండ్ చేయకపోతే మాట్లాడుకోండి, సెట్ చేసుకోండి. మాకెందుకు రుద్దుతున్నారు? వేరే పార్టీలకు ఎందుకు రుద్దుతారు? మీ మీద యుద్ధమే ప్రకటించింది కవిత. దేశం వ్యాప్తంగా మస్తు మందితో యుద్ధాలు చేసినాం. కవిత గారు యుద్ధం చేస్తే అవుతుందా? మీరు చెప్పు. బీజేపీ ఎక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగినటువంటి మొత్తం ప్రపంచ దేశాలలో మెంబర్షిప్లు కలిగిన బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేపో మాపో ప్రభుత్వంలోకి వచ్చే పార్టీ. కమెంట్స్ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ మళ్ళీ పుస్తకమైన మళ్ళా అటు ఇటు ఓపెన్ అయ్యే అవకాశం ఉందా? అది మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? టెక్నికాలిటీ మీద ఆమె బెయిల్ తెచ్చుకుంది తప్ప కేసు ఏం పోలే. కేసు ఇంకా ఈడీలో నడుస్తుంది, అందరికి తెలవాల్సిన విషయం. సో ఆ కేసును ఎదుర్కోవడానికి వాళ్ళు లాయర్లను పెట్టుకున్నారు. అది కేటు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. బీజేపీకి ఏం సంబంధం చెప్పండి? ఈ 60 ఇవాళ కొత్తగా వచ్చిందా ఈడీ? బీజేపీ పార్టీ ప్రభుత్వం